ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత అధ్యక్షుడిగా ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు అందరితో ఒకసారి నేరుగా మాట్లాడాలన్న మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు, అలాగే మనకిప్పుడు ప్రస్తుతం ఒక మన ముదిరాజ్ కులం నుంచి క్యాస్ట్ నుంచి ఒక ఫైర్ బ్రాండ్గా పేరు పొంది ముందు ముందు మన ముదిరాజ్ కులానికి ఒక వేగుచుక్కగా ఉండేటువంటి మన నీలమ్మదు ముదిరాజు గారు, అలాగే సార్ మన బాబాయ్ గారు షాద్నగర్లో ఆ ప్రాంతంలో కులానికి మంచి గుర్తింపు తెచ్చారు. అప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వారి పోస్టర్స్ అన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాం. అలాగే మేడం డాక్టర్ గారు, నా చిరకాల మిత్రుడు మన ఉప్పరి నారాయణ గారు ముదిరాజ్, వారు నేను సిద్దిపేటలో ఒక 30 years క్రితం పనిచేస్తున్నప్పుడు అసలు ఈ ముదిరాజ్ మోటివేషన్ నాకు కల్పించినటువంటి వ్యక్తి వారు నారాయణ గారు ఈరోజు నా వేదిక పైన ఉన్నారు. అలాగే ఎంతో శ్రమ కూర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ ముదిరాజు గారు, మన శంకర్ గారు, వేదిక పైన అందరు నాకు తెలిసిన వాళ్ళు పెద్దలు, అలాగే ముదిరాజ్ బంధువులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలు పురుషులు అందరికీ ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులకి మనకు ఒక సొసైటీ కాదు ఇది. ఇప్పుడు సీను అదే నన్ను అందుకే అప్పటి నుంచి అదే చెప్పమంటాను. ఆ విషయాన్నే ఇక్కడ వేదిక పైన మీ అందరికీ తెలియజేయచ్చు చేయాలని నేను ముందుకు వచ్చాను. కోఆపరేటివ్ సొసైటీ అనేది ఇప్పుడు ఇక్కడ మనలో కొద్దిగా లోపించింది. మనం అనుకుంటున్నాం ఐకమత్యం లేదని, కానీ ప్రభుత్వ స్థాయిలో నేను చాలా మీటింగ్లు నేరుగా అటెండ్ చేస్తూ ఉంటాను. అక్కడ ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రుల వరకు మండలాల్లో కానీ ఎక్కడైనా కానీ ముదిరాజ్ క్యాస్ట్కి చాలా బలం ఉందనే విషయం అందరికీ తెలుసు. కానీ మనం ఫీల్ అవుతాము మనకు యూనిటీ లేదని. ఎందుకంటే నాకు తెలుసు, నేను రేరుగా మీటింగ్లో మాట్లాడినప్పుడు చాలా ఇప్పుడున్న ప్రెసిడెంట్ సీఎంఏ కాకుండా పాత సీఎంలు ఎంతోమంది నా వైపు చూస్తూ, ఎందుకంటే నేను ఎక్కడ వెళ్ళినా కొంత అధికారిగా ఎంత మన క్యాస్ట్కి మనం ఎంత సహాయం చేయాలో అంతవరకే. ఎందుకంటే ఒక అధికారిగా నేను ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను కాబట్టి ఇప్పుడు రిటైర్ అయ్యాను. సో అప్పుడు వినేవాడిని ముదిరాజ్ క్యాస్ట్, నేను కూడా అనుకునేవాడిని అరే మనకి ఎవరున్నారు ఏంటి అని. కానీ సొసైటీలో అట్లా లేదు. సార్కి తెలుసు, నీలం గారికి తెలుసు, మన ఇక జ్ఞానేశ్వర్ గారికి అయితే అన్ని విషయాలు తెలుసు. వారు స్లోగా కొన్ని ఏళ్ల నుంచి, నేను CEO జిల్లా పరిషత్ రంగారెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా గమనిస్తున్నాను వారిని. ఏదో ఒక రోజు మంచి స్థాయికి వస్తారనుకున్నాను. ఈరోజు చూడండి, ఫస్ట్ కోఆపరేటివ్ సొసైటీకి అధ్యక్షుడిగా వారు వచ్చారు. ఎవరైతే కమిట్మెంట్తో పనిచేస్తారో తప్పకుండా ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఈ వేదిక పైన ఉన్న మన వాళ్ళందరూ కూడా చూడండి ముందు ముందు మంచి స్థాయికి వస్తారు. మంచి రాజకీయంగా మనం తప్పకుండా ఎదుగుతాం. అయితే నా విషయాలు, నేను చెప్పే విషయాలు కోఆపరేటివ్ సొసైటీకే రెస్ట్రిక్ట్ చేస్తాను. అంతకన్నా ముందు నాకు చాలామంది స్టేజ్ పైన కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్న వక్తలు చాలా మంచి మంచి విషయాలు మాట్లాడారు. ఎడ్యుకేషన్, హెల్త్, ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ. చాలామంది ఇప్పుడు గ్రామాల్లో మన కులంలో ముసలోళ్ళు మాకెవరున్నారు అనే ఒక ఆలోచనలో ఉన్నారు. కొందరు కొడుకులు కోడళ్ళు చూసే వాళ్ళు ఉన్నారు, కొందరు చూడని వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా ఇప్పుడు మన కార్పొరేషన్ నుంచి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్పొరేషన్ సొసైటీ ఏది మరి కోఆపరేటివ్ సొసైటీ. రియల్గా మనకు సరి అయిన సమయానికి సరి అయిన సొసైటీని ఈ ప్రభుత్వము మనకు జ్ఞానేశ్వర్ గారి ద్వారా అందించినది నేను చాలా సంతోషపడుతున్నాను. ఐకమత్యం కావాల్సినటువంటి చాలా ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు. అక్కడ నుంచి ఒక మిత్రుడు మాట్లాడి ఎంత ఆవేశం, ఈ ఆవేశాన్ని కూడగట్టుకొని మనం ముందుకెళ్ళే అవకాశం ఇప్పుడు ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఉంది. వెంటనే జిల్లా స్థాయిలో మనం కోఆపరేటివ్ సొసైటీ, ఇప్పుడే మిత్రులు అడుగుతుంటే అదే చెప్తున్నాను. ఈ సొసైటీకి అనుబంధంగా ఎప్పుడు గుర్తింపు వస్తుందంటే మన సొసైటీకి జిల్లా స్థాయిలో సొసైటీలు కావాలి, మండల స్థాయిలో సొసైటీలు కావాలి, గ్రామ స్థాయిలో సొసైటీ. ఈ సొసైటీలని మనం ఇక్కడ కూర్చొని నిర్ణయించడానికి వీల్లేదు. ఇక్కడ నుంచి జిల్లా స్థాయి సొసైటీలను తయారు చేసి మీ అందరి సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళు మండల స్థాయిలో, అలాగే గ్రామ స్థాయిలో, అలాగే తాండాల స్థాయిలో చాలా తక్కువ ఉంటారు. అక్కడ నల్గొండ జిల్లా అక్కడే ఉంటారు. మన క్యాస్ట్ తక్కువ, ముదిరాజు వాళ్ళు తక్కువగా ఉంటారు. ఆ తాండాల్లో కూడా కొందరు ఉంటారు. అక్కడ వాళ్ళను కూడా గుర్తించి
అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున ఊరుకున్న మన రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం ఇప్పుడు ఈ సొసైటీ ద్వారా మనకు వస్తుంది. కావాల్సిన కొంత నిధులను గురించి చెప్పారు. నిధులు అవసరం తప్పకుండా. ఆ నిధులు కోఆపరేటివ్ ఉట్టి సొసైటీ అంటే ఎవరు ఇయ్యరు. కోఆపరేటివ్ సొసైటీ కనుక అటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు తేవచ్చు. కాబట్టి ఇంకోటి, మనకు అన్ని పార్టీల రిప్రజెంటేషన్ ఉంది ఈరోజు ముదిరాజులో. ఒకప్పుడు కొన్ని పార్టీలకే రిప్రజెంటేషన్ ఉంటుంది. నేను ఫస్ట్ ఆర్టీఓ ఉన్నప్పుడు ఓన్లీ ఒక పార్టీలనే, నేను పార్టీలు మాట్లాడకూడదు కాబట్టి ఒక పార్టీలనే మన రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, అన్ని నేషనల్ పార్టీస్, అన్ని స్టేట్ పార్టీస్ అన్నింటిలో మన రిప్రజెంటేషన్ ఉంది కనుక ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం నిధులు తీసుకొని వచ్చి ఆ నిధుల ద్వారా మన సొసైటీలు ఏర్పాటు చేసి ఫస్ట్ కొంతవరకు మన సంఘాలకి ఆర్థికంగా సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఆర్థికంగా చాలా వెనుకబాటుతనం ఉంది. నేను ఏపీలో కూడా పనిచేశాను. ఇప్పుడు మన మన డిస్కషన్ తెలంగాణకే పెట్టుకుందాం. కానీ ఎక్కడైనా ఆర్థికంగా చాలా బాధపడుతుంటాను. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు వీలైనంత వరకు వచ్చి చెప్పిన వాళ్ళకి మెల్లగా సార్ మనం ముదిరాజు సార్ అంటే ఏదో కొంతవరకు వీలైనంత వరకు, అంటే ఒక కలెక్టర్గా అందరినీ సమానంగా చూసుకునేయాలనేది మీ అందరికీ తెలుసు. అయినా కూడా నా మనస్సాక్షిగా ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను, చాలామందికి నేను హెల్ప్ చేశాను. అది ఆ ఫీలింగ్ తోటే ఉన్నాను. ఒక జిల్లాలో నేను పనిచేసినప్పుడు అయితే నారాయణ గారికి తెలుసు, వారికి నా పక్కనే ఉండేవారు, నాకు చాలా మిత్రుడు ఆయన ఒక పక్క నన్ను బాగా మోటివేట్ చేశారు. ఏం చేస్తున్నారు సార్, మనోళ్ళకి ఏమైనా చేస్తున్నారా లేదా, మీరున్నారు, మేడం ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగేవాడు. ఆయన వల్ల కూడా చాలాసార్లు నేను మోటివేట్ అయ్యాను. అయితే వాళ్ళకి చాలా ప్లేసుల్లో నేను ఎక్కడ పనిచేసిన అక్కడ మధురాజు భవనాలకు ఇచ్చాను. అంటే ఒక అఫీషియల్ గ్యామిట్లో ఉండి పనిచేసి ఇవ్వడం జరిగింది. లోన్లు కానీ పేదవాళ్ళు వస్తే వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈరోజు ఏదైనా మన సందర్భం పండుగలు వస్తే నాకు ఫోన్ చేసి చెప్తారు మన వాళ్ళు. అంతటా కూడా హెల్ప్ చేయడం జరిగింది. కానీ అదంతా ఉట్టి మాటలు. ఇప్పుడు నేను చెప్పినా ఏంటి, ఎంతమందిని నేను రీచ్ కాగలను. కానీ ఇప్పుడు మనకు కోఆపరేటివ్ సొసైటీ వచ్చింది. ఈ సొసైటీ ద్వారా మనం అందరము జిల్లా స్థాయిలో కోఆపరేటివ్ యూనియన్లు తయారు చేసుకోవాలి. ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ. మేడం డాక్టర్ గారు ఉన్నారు, ఎంత యాక్టివ్గా మాట్లాడారు. రియల్లీ ఇటువంటి డాక్టర్స్, ఇటువంటి మహిళలు మన సంఘంలో ఉండడం చాలా అవసరం. మేడం ఆమె కూడా చాలా మంచి స్పీచ్ ఇస్తారు. ఈరోజు ఇంకా స్పీచ్ చేయలేదా. వీళ్ళందరి ద్వారా ఇప్పుడు మెడికల్ ఉంది, ఆరోగ్య పరిస్థితులకు ఏదైనా కమిటీ చేసినప్పుడు మేడం గారిని పెట్టామనుకోండి, వారు తప్పకుండా ఆ రకమైనటువంటి ఆలోచన చేసి ఆ రకమైన సొసైటీస్కి వెళ్ళి పనిచేస్తారు. మండల స్థాయి సొసైటీలు, జిల్లా స్థాయి సొసైటీలు, గ్రామ స్థాయి సొసైటీలు ఇమ్మీడియట్గా జ్ఞానేశ్వర్ గారికి నా రిక్వెస్ట్, పెద్దలు వారు చేయగలరు, అంత సామర్థ్యం ఉంది. కాబట్టి ఈ సొసైటీలు ఏర్పాటు చేసుకొని సొసైటీ గైడ్లైన్స్ ఆల్రెడీ నేను తయారు చేశాను. కొన్ని ఇప్పుడు మన నారాయణ గారు కూడా తీసుకొచ్చారు, నాతో మాట్లాడారు వారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంతకుముందు స్పీచ్ ఇచ్చిన మరి ఎమ్మెల్యే గారు అయితే నిజంగా వారికి లేరు, కానీ నిజంగా కమిట్మెంట్. నేను చాలామంది ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాను. రియల్గా ఒకసారి నేను ఎక్కడో వరంగల్లో పనిచేస్తుంటే బోధనలో మీటింగ్ ఉంది, ముదిరాజ్ మీటింగ్ అంటే పోయినాను. అప్పుడు స్టూడెంట్, అంటే అప్పటికే ఒక వేరే జాబ్లో ఉన్నాను, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఒక ఎమ్మెల్యే మనవలే, నాకు తెలిసి ఇప్పటికి కూడా. అతను వచ్చి ఆ మీటింగ్లో ఐఎమ్ నాట్ ముదిరాజ్ అన్నాడండి. ఎంత బాధ ఇప్పటికీ గుర్తొస్తుంది నాకు. అట్లాంటి వాళ్ళని కూడా చూసాం. ముదిరాజ్ సంఘం కదా, సభ కదా అని వస్తే అక్కడ అలా మాట్లాడతాయి, వెంటనే నిరుత్సాహపడి అందరూ వెళ్ళిపోయారు మన వాళ్ళంతా. అలాంటి వాళ్ళు కాకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ చాలా చక్కగా చెప్పారు. వారి యొక్క స్పీచ్ చాలా బాగుంది, కమిట్మెంట్ ఉంది. మనకు వారి సపోర్ట్ రేపు తప్పకుండా ఉంటుంది. వారి సపోర్ట్ తీసుకొని కోఆపరేటివ్ సొసైటీస్ను ఏర్పాటు చేసి సొసైటీలో బైలాస్ ఉంటాయి. ఆ బైలాస్ అన్నీ కూడా మీకు నేను చెప్తే చాలా సమయం పడుతుంది. బైలాస్ అన్నీ కూడా ప్రింట్ చేసి ఇస్తాను శ్రీనివాస్ గారికి. మన అందరికీ వీలైనన్ని కాపీలు ఫస్ట్ మన సొసైటీ నుంచి బైలాస్ తయారు చేసుకొని కార్యదర్శి ఎవరు, దానికి అధ్యక్షులు ఎవరు, ఫస్ట్ మాత్రం ఎవరిని కూడా జ్ఞానేశ్వర్ గారికి సభాముఖంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈయన ప్రెసిడెంట్, ఈయన సెక్రటరీ అని ఎవరిని అనకండి. ఒక కమిటీని ఏర్పాటు, ప్రెసిడెంట్ అన్నారు, ఆయన ప్రెసిడెంట్ ఏం ఎందుకు చేయాలి, ఆయన చూసుకుంటాడు. ఇవన్నీ ఉంటాయా లేదా, కామన్గా మాట్లాడుతున్నారు, మీకైతే తెలుసు. అట్లాంటివి రాకుండా ఫస్ట్ కమిటీలను వెళ్తాం. కోఆపరేటివ్ కమిటీలు అనేసి అందరికీ పవర్స్ సమానం ఉంటాయి. మనకు అక్కడ రిప్రజెంట్ చేసే వాళ్ళకి పవర్స్ అందరికీ సమానం ఉంటాయి. కాబట్టి కమిటీస్ చేసిన తర్వాత కమిటీస్లో ఎవరెవరు బాగా వర్క్ చేస్తున్నారో అబ్జర్వ్ చేసి అప్పుడు మనం సొసైటీకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యదర్శి అంటే గవర్నమెంట్ నుంచి పెడతారు. అది నేను ఆ విషయాలు వారితో మాట్లాడతాను, కోఆపరేటివ్ మినిస్టర్తో. మిగతావి ఆ సభ్యులందరి విషయాలు, ఏ సభ్యులు ఏం చేయాలి, రెస్ట్రిక్ట్ చేయాలి. ఇప్పుడు మేడం గారు ఉన్నారు ఇక్కడ స్టేట్ లెవెల్లో సొసైటీలో, మన కోఆపరేటివ్ సొసైటీలో డాక్టర్స్ను వాళ్ళని మన ముదిరాజుల నుంచి ఐకమత్యం తీసుకురావడం ఫస్ట్ పాయింట్. తర్వాత హెల్త్,
ఆరోగ్యం ఇండెక్స్ ఏ సూచనలు మనం చేయాలి మన మహిళలు, అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి పోయి అమ్మ మన మనవాళ్ళు మనం కలిసి ఉంటామంటే కాదు, ఆమెకి ఏం సమస్య ఉంది, ఆరోగ్య సమస్య, ఆమెను మనం ఎట్లా డీల్ చేయాలి, అప్పుడు మనకు వాళ్ళ నుంచి కోఆపరేషన్ వచ్చి. అట్లే విద్య, ఓల్డేజ్ అంటే ముసలిళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఏం ఇవ్వగలం, రేషన్ కార్డు ఉందా లేదా, వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ ఉందా లేదా, ఇట్లాంటివన్నీ చూసుకునే బాధ్యత కోఆపరేటివ్ సొసైటీలో ఉంటుంది. ఇక చివరి విషయం ఏంటంటే కోఆపరేటివ్ సంస్థ నుంచి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడం. ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని మనము గవర్నమెంట్ ద్వారా ఇప్పించేటువంటిది మన ప్రధాన బాధ్యత. నిజంగా చాలా మంచి అవకాశం. ఎప్పుడైతే ఇట్లా సొసైటీ ఏర్పడ్డదని అది జ్ఞానేశ్వర్ గారిని పెట్టారని చెప్పినప్పుడు నిజంగా చాలా మనస్ఫూర్తిగా నేను సంతోషపడ్డాను. ఎందుకంటే ఇంత సర్వీస్లో నా ఫ్రెండ్స్, నాది కూడా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళతోటి, వాళ్ళ ఓసీలతోటి వాళ్ళ దగ్గర పోయి ఎన్నో విషయాలు చేసుకునేవాళ్ళు. నాకు ఎవరి సహకారం చాలా తక్కువ ఉండేది అప్పుడు ఆ కాలంలో. ఇప్పుడు ఇంత మంచి సహకారం వస్తుంది, ఇంత మంచి మనకి సొసైటీ ఏర్పడి నిజంగా ఇంత మంచి ఇది సువర్ణ అవకాశం అని మీరు భావించండి. ఇప్పుడు మనం ఐక్యమత్యంగా ముందుకెళ్తే తప్పకుండా అభివృద్ధి చెంది మనం రాజకీయంగా, ఇటు ఆర్థికంగా, అన్ని రకాలుగా సామాజికంగా తప్పకుండా మనం డెవలప్ అవుతాం. ఇంకొక విషయం చివరిగా పాండుని గురించి చెప్పలేదు. పాండు గారికి వచ్చారు, వారిని సన్మానం కూడా చేశాం. వారు చాలా చక్కగా ఈ మన ముదిరాజ్ ఎక్కడ ఉన్న పార్టీలతో దేంతో సంబంధం లేకుండా చక్కగా ఐకమత్యం తీసుకొస్తుంటారు. అట్లాంటి వాళ్ళు ఇంకా మంచి ఆర్మీ మనకు తయారు కావాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి, జ్ఞానేశ్వర్ గారికి మనస్పూర్వకంగా మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.